ఒక సరస్సు పక్కన పెద్ద మరియు అందమైన నగరం ఉంది. దానిలో అనేక దేవాలయాలు మరియు చక్కటి ఇల్లు ఉండేవి. ప్రజలు ఆ నగరంలో సంతోషంగా జీవించేవారు. ఒకరోజు పొరుగు దేశం దాడి చేయడం వల్ల నగరం పూర్తిగా ధ్వంసమైంది. నగరంలో మొత్తం ఎలుకలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఎలుకల నగరానికి దూరంగా ఒక అడవిలో కొన్ని ఏనుగులు నివసించాయి. ఒకప్పుడు చాలా సంవత్సరాలు వర్షాలు లేవు. దీంతో నదులు, సరస్సులు అన్నీ ఎండిపోయాయి. ఏనుగులకు తాగడానికి నీళ్లు లేవు. నీటి కోసం వెతుకుతున్న ఏనుగుల గుంపు ఒకరోజు ఎలుకల నగరంలోకి దారి తప్పిపోయాయి. వారు సరస్సు వద్దకు వెళ్ళే మార్గంలో నగర వీధుల గుండా వెళుతూ ఉండగా వారు చాలా ఎలుకలను తొక్కారు. దీంతో చాలా ఎలుకలు చనిపోయాయి. ఎలుకల నాయకుడు చాలా ఎలుకలు చనిపోవడంతో దుఃఖించాడు. చర్యలు తీసుకోవాలని నిర్ణయించి నగరంలోని ఎలుకల సభకు పిలుపునిచ్చారు. తెలివైన ముసలి ఎలుక వారి నాయకుడి వద్దకు వెళ్ళి ఏనుగులు అతని మందను మళ్ళీ నగరం గుండా వెళ్లకుండా ఆపమని అభ్యర్థించారు. ఏనుగులు స్నానం చేస్తున్న సరస్సు వద్దకు కొన్ని ఎలుకలు వెళ్ళాయి. వారిలో ఒకడు ఏనుగుల నాయకునికి నమస్కరించి ఇలా అన్నాడు: మహారాజా, నువ్వు పెద్దవాడివి, శక్తివంతుడవు. నువ్వు మా ఊరి వీధుల గుండా వెళుతూ ఉండగా మా కుటుంబ సభ్యులు చాలామంది చనిపోయారు. మీ పాదాల కింద మేము కొద్దిమంది మిగిలి ఉన్నాము. కాబట్టి వేరే మార్గం ద్వారా మీరు అడవికి తిరిగి వెళ్ళాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. మేము మీకు కృతజ్ఞతలు మరియు మీ స్నేహితులుగా ఉంటాము. ఎలుకల విన్నపానికి ఏనుగులు అంగీకరించి మీరు ప్రశాంతంగా జీవించండి. మీరు ఇకపై బాధపడకుండా చూస్తాము. కొన్ని సంవత్సరాల తరువాత పొరుగు దేశపు రాజు తన సైన్యానికి చాలా ఏనుగులను కోరుకున్నాడు. వీలైనన్ని ఏనుగులను పట్టుకోవడానికి తన మనుషులను అడవికి పంపాడు. అతని మనుషులు ఏనుగులను బంధించడానికి లోతైన గుంటలు తవ్వి కొమ్మల ఆకులతో కప్పారు. చాలా ఏనుగులు పట్టుబడ్డాయి. వాటిని గుంతల్లోంచి బయటకు తీసి బలమైన తాళ్లతో కట్టేశారు. అనేక ఏనుగులను బంధించి రాజు యొక్క మనుషులు కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి కూర్చొని నిద్రకు ఉపక్రమించారు. ఏనుగుల నాయకుడు అదృష్టవంతుడైన ఏనుగుల్లో ఒక దానిని పట్టుకోలేకపోయాడు. వాటిని సహాయం కోరుతూ నగరంలోని ఎలుకల వద్దకు పంపాడు. ఏనుగులు ఇబ్బంది పడుతున్నాయని ఎలుకలు తెలుసుకున్నాయి. వారు అడవికి పరిగెత్తారు. పదునైన దంతాలతో వారు మందపాటి తాడులను కత్తిరించి ఏనుగులన్నింటినీ విడిపించారు. ఏనుగుల నాయకుడు ఎలుకలు సకాలంలో సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య స్నేహం మరింత బలపడింది. నీతి, నిజమైన స్నేహం మనుషులను దగ్గర చేస్తుంది.